everyone, welcome back to my YouTube channel. I am Shriya Sai and I am so excited to have you here today. In today's video, I am going to take you on an exciting journey to Sri Sailam temple and share everything from the beautiful road views to the temple darshan experience. So please stay till the end because I'll also be sharing some important travel tips if you are planning a trip here. Our journey to Sri Sailam is a blend of scenic beauty, spiritual peace and divine blessings. సో మేము శ్రీశైలంకి ఎర్లీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం నాకు. చూడండి అసలు ఈ రోడ్ వ్యూ, సన్ రైజ్, అసలు నేచర్ ఎంత బాగుంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మోర్ దాన్ 10 hours జర్నీ తర్వాత ఫైనల్గా మేము శ్రీశైలం రీచ్ అయిపోయాము. అప్పటికే ఫుల్ ఆకలిగా ఉండింది. ఇంకా మా వాళ్ళు వెళ్ళి రెస్టారెంట్ చూడడం కోసం వెళ్ళారనమాట. అలానే హోమ్ స్టే మాట్లాడడానికి వెళ్ళారు 1 day కోసం. ఆ గ్యాప్లో అలా వ్యూ చూస్తున్నాను. అబ్బా శివపార్వతులు చూడ ఎంత బాగున్నారు అని చూస్తుండగా కింద ఈ కపుల్ కనిపించారనమాట ఫొటోస్ తీసుకుంటూ. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. హోమ్ స్టే దొరికింది. ఇంకా అక్కడ దక్షిణామూర్తి స్వామి విగ్రహం చూశాను, చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత పెద్ద శివలింగం, ఎంత బాగుందో. అసలు శ్రీశైలం మొత్తం ఫుల్ డివైన్ వైబ్స్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఫైనల్గా హోమ్ స్టేకి రీచ్ అయిపోయాం. సో రండి నేను మొత్తం మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఏడెన్ డోర్స్ చూసారా, మెయిన్ డోర్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇట్ వాజ్ అ డూప్లెక్స్. చాలా నచ్చింది. హాల్ చూడండి ఎంత బాగుందో. డైనింగ్ ఏరియా చూడండి ఎంత బాగుంది. సో ఇది పూజా రూమ్ అన్నమాట. అండ్ ఇది కిచెన్. అండ్ ఇది డైనింగ్ ఏరియా. అండ్ అక్కడ ఉన్నది ఒక కామన్ వాష్రూమ్. ఇది మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారనమాట. సో అక్కడ నేను చూపించలేదు. సో రండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్ అండ్ దిస్ ఈస్ ద హాల్ వ్యూ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్. ఇది మా వదిన వాళ్ళు ఉన్నారు, మా అన్న వదిన. ప్లీజ్ ఇగ్నోర్ అవర్ న్యూసెన్స్. అండ్ దిస్ ఈస్ ద బాల్కనీ. బాల్కనీ కూడా చాలా బాగుంది. అక్కడ ఒక లిజర్డ్ వచ్చిందనమాట. సో బాల్కనీ నేను లేట్గా వీడియో తీశాను. సో ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా రెడీ అవ్వాలని చెప్పన్నారనమాట. 8 o'clock అంతా దర్శనంకి రమ్మన్నారు. ప్రోటోకాల్ దర్శనం అంట. ప్రోటోకాల్ దర్శనము స్పర్శ దర్శనం అని చెప్పన్నారు. సో ఫాస్ట్గా రెడీ అవ్వమని చెప్పారు. ఇంకా మేము అదే పని మీద ఉన్నామన్నమాట. ఇది ఇంకొక రూమ్. టోటల్ 5 bedrooms విల్లా ఇది. అండ్ ఈ రూమ్ కూడా చాలా బాగుంది. సో టైం వేస్ట్ చేయకుండా త్వరగా రెడీ అవ్వమన్నారు. దానికంటే ముందు మా గర్ల్స్ రూమ్ చూడండి. దిస్ ఈస్ ద రూమ్. రూమ్లోకి ఆల్రెడీ వచ్చేసినట్టున్నారు వీళ్ళు. వచ్చి ప్యాంట్ అంతా పెట్టారు రెడీ అవ్వాలని చెప్పి. ప్లీజ్ డోంట్ మైండ్ దట్. సో నేను బాత్కి వెళ్తాను అని చెప్తున్నాను, కొంచెం ఫాస్ట్గా చేసేస్తానని చెప్పి. This is the sitting space and this is the sleeping space. But we can't sleep here right now. So let's get ready. Ready అయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. టాటా. Okay, bye. I'll go take bath and come. Tata. 5 minutes later. With the bath. Okay. Fine, let's get ready.
దిస్ ఈజ్ మై ఫేవరెట్ డ్రెస్. నేను టెంపుల్ కోసం ఇలా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. సో నౌ వీ హ్యావ్ టు గో టు టెంపుల్. సో ఐ ట్రైడ్ గెటింగ్ రెడీ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ కెన్. సో దిస్ ఇస్ మై లుక్. టెంపుల్లోకి మొబైల్ అలో చేస్తారో లేదో తెలియదు. ఒకవేళ అలో చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడా లేదో తెలీదు. వీలైతే చిన్న చిన్న క్లిప్స్ తీయడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్, సీ యూ. We just started to the temple. ఇది నా కజిన్ నవ్య ఎందుకో మూడ్ ఆఫ్లో ఉంది. సో గుడికి వెళ్ళాము. మల్లికార్జున స్వామి వారు, భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చాలా బాగా అంటే చాలా బాగా అయింది. స్పర్శ దర్శనం ప్రోటోకాల్లో వెళ్ళేసి వచ్చాం. లోపలికి మొబైల్ అలో చేయలేదు. సో నేను వీడియో తీసి మీకు చూపించలేకపోయాను. అలో చేయలేదు కదా అని చెప్పి నేను మొబైల్ కార్లోనే పెట్టేశాను. ఇంకా గుడి నుంచి వచ్చేసాక ఫుల్ అలిసిపోయినట్టు అనిపించింది. శ్రీశైలంలో చాలా వేడుండింది. సో ఇంకా వేడి తట్టుకోలేక నేను జడ ముడి వేసి అలా రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను. ఇంకా అలా బాల్కనీలో కూర్చొని ఇంకా డ్రెస్ మార్చుకుందామని చెప్పి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఫుల్ టయర్డ్ అయ్యాం. ఈ శ్రీశైలం దర్శనం మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఇంకా శ్రీశైలం వచ్చాక ఖచ్చితంగా సాక్షి గణపతి టెంపుల్ దర్శించుకొని వెళ్ళాలంట. అక్కడ కూడా నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇక్కడ ఫోన్ అలో లేదంటున్నారని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఫోన్ అలో చేశారు. సాక్షి గణపతి టెంపుల్లో యాక్చువల్లీ ఫోన్ అలో చేశారు, బట్ నాకు తెలీదు. ఇంక నేను అక్కడ కూడా వీడియో తీయలేకపోయాను. కమింగ్ టు టిప్స్, ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకొని వెళ్ళాలి. ఆడవాళ్ళు అయితే చుడిదార్ ఆర్ శారీ వేసుకెళ్ళాలి. జెంట్స్ అయితే పంచ కట్టుకొని టవల్ వేసుకొని వెళ్ళాలి. షర్ట్ అలౌ చేయరు లోపల. ఎలక్ట్రానిక్స్ కూడా అలౌ చేయరు. మర్చిపోకుండా సాక్షి గణపతి టెంపుల్ అయితే విజిట్ చేసి రండి. అక్కడ దర్శనం చేసుకొని రండి. మీరు శ్రీశైలం వెళ్ళారనేసి అది ప్రూఫ్ అంట. సో ఇది మా శ్రీశైలం వ్లాగ్. ఇప్పటి వరకు మీరు నా వీడియో చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ టు మీ. Bye bye.